హలో అండి. ఈరోజు నేను ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా నేను ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. అందులోకి ఉల్లిపాయలు సన్నగా తరిగి, క్యారెట్ తురుముకొని, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇష్టం ఉన్నవాళ్ళు అల్లాన్ని కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి ఈ ఊతప్పం. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనిలో కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను నేను. ఉప్పు కూడా ఒకవేళ మనం వెజిటబుల్స్ వేయటం వల్ల సాల్ట్ తగ్గుతుందేమో చెక్ చేసుకొని వేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా నేను దీన్ని మూకుడులో వేస్తున్నాను. మూకుడులో వేస్తేనే చాలా బాగుంటుంది రుచిగా. దీన్ని నేను కళాయి పెట్టుకొని దానిలో కొంచెం ముందుగానే ఎక్కువే పడుతుంది ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీన్ని ఈ ఇడ్లీ దోశ పిండిని 2 గరిటెలు వేసుకొని ఇలా మధ్యలో గ్యాప్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మధ్యలో ఎత్తుగా ఉండి ఉండకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మధ్యలో కూడా స్ప్రెడ్ చేసేసుకోండి చుట్టూ ఈవెన్గా. ఇప్పుడు నేను ఈ మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది చాలా చిన్న మంట మీద అయితేనే రెడీ అవుతుందండి. పెద్ద మంట మీద అయితే ఊరికే మాడిపోతుంది, లోపల ఉడకను ఉండదు. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి చట్నీ 4 ఎండుమిర్చి, 2 టమాటాలు ఉడకబెట్టుకుని అందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు వేసి, కొంచెం బెల్లం, చింతపండు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవటమేనండి ఈ చట్నీ. ఇందులోకి చాలా రుచిగా ఉంటుంది ఈ రెండిటి కాంబినేషను. ఒక్కసారి ట్రై చేయండి. ఊతప్పాన్ని నేను సిమ్లో పెట్టి వదిలేసి చట్నీ చేసుకునేలోపు ఇది రెడీ అయిపోయింది. ఇది కొంచెం టైం పడుతుందండి. చూడండి చక్కగా కాలింది. ఇలాగే సన్నని మంట మీద దోరగా వేగించుకోండి. అంతేనండి. మా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.